అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా? ఆ! బాగున్నా. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2 చర్చలు ప్రధానంగా. ఒకటి పాకిస్తాన్‌తో యుద్ధం, రెండవది భారతదేశంలో కగారు పేరిట నక్సలైట్లతో యుద్ధం. మాజీ మావోయిస్టు నేతగా గతంలో మావోయిస్టులో పనిచేసినటువంటి అనుభవం ఉన్న మీరు దీన్ని ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు మనం పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధానికి సంబంధించి కాకుండా ప్రస్తుతం ఇక్కడ దీనికి సంబంధించిన ఈ బస్తర్‌లోను తెలంగాణ మొత్తం కగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ మారణ హోమం, ఈ నక్సలైట్ల ఏరివేత, ఈ దుందుడుకు చర్యలను మీరు ఎలా చూస్తారు? ఈరోజు కగార్ పేరిట జరుగుతున్నది 2, 3 అంశాలుగా మనం చూడొచ్చు. ఒకటి దండకారణ్య ప్రాంతంలో అంటే బస్తరు, మహారాష్ట్రలోని గడ్చిరోలి ఈ ప్రాంతం అంతటా చాలా విస్తారంగా ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలను కార్పొరేట్లకు అప్పగించడానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము 175 ఎంఓయూలు సైన్ చేసినాయి. అయితే ఇప్పుడు ఆ ఎంఓయూలను కార్పొరేట్లకు అప్పగించాలంటే అక్కడ ఆదివాసీల పోరాటం వాళ్ళు తమ అస్తిత్వం కోసం, తమ జంగల్ జమీన్ కోసం చేస్తున్న పోరాటం దానికి అడ్డంగా ఉంది. దానికి మావోయిస్టులు నాయకత్వం వహిస్తున్నారు. అంటే ఇప్పుడు అంటే కొన్నిసార్లు ఇది మనకు ఒక ఆర్గ్యుమెంట్ వినిపిస్తుంటుంది. ఏమని ఖనిజాలు లేకపోతే దేశ అభివృద్ధి ఎట్లా అనేది. ఈ దేశ పార్లమెంటే భారతదేశంలో ఆదివాసీలు అత్యంత వెనుకబడిన సమూహాలు, వాళ్లకు ప్రత్యేకమైన సంస్కృతి ఇవన్నీ ఉన్నాయి అనే దీంతోని వాళ్ళ అస్తిత్వం కోసము దీని కోసం భారత పార్లమెంటే చట్టం చేసింది. పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఫర్ షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ అనేది. అట్లా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉంది. ఇంకా కాన్స్టిట్యూషన్లోనే రాజ్యాంగంలోనే 5th షెడ్యూల్ ఉంది, 6th షెడ్యూల్ ఉంది. వీటిని అనుసరించి ఖనిజాలు అప్పగించడానికో లేకపోతే మైనింగ్ చేయడానికో కూడా ప్రయత్నించడం లేదు ప్రభుత్వం. అంటే పేసా చట్టం ప్రకారం గ్రామసభ అనుమతి ఉంటేనే అక్కడ మైనింగ్ కానీ రోడ్లు కానీ ఏదైనా అది అంటే ప్రధానంగా ఈ చట్టాలు కూడా ఎందుకు వచ్చినాయి? 200 ఏళ్లుగా ఆదివాసీలు చేసిన పోరాటం అంటే బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా మొట్టమొదటి 1857 తిరుగుబాటు కంటే ముందే తిలకామాంజీ నాయకత్వంలో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. అట్లా వందలాది తిరుగుబాట్లు, బస్తర్ ప్రాంతంలో 1910లో భూంకాల్ తిరుగుబాటు, ఇటువంటివన్నీ ఆ తర్వాతి కాలంలో కూడా దేశంలో జరిగిన ఆదివాసీల పోరాటాల కారణంగా ఈ చట్టాలు వచ్చినాయి. అయినా సరే ఆ చట్టాలను ఉల్లంఘించి ఖనిజాలని అప్పజెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ మీరు ఖనిజాలు లేదా సహజ సంపద, సహజ వనరులను దోచుకొని పెట్టుబడిదారులకు లేదా వ్యాపారస్తులకు ఇవ్వడానికే ఈ మావోయిస్టులపై యుద్ధం జరుగుతుందనేది మీ యొక్క భావన. కానీ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము ఈ మావోయిస్టుల వలన రాజ్యాంగానికి విఘాతం కలుగుతుంది, ఈ మావోయిస్టులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు, ఈ మావోయిస్టులు సాయుధ పోరాటం ద్వారా ఆయుధాలు అక్రమంగా పట్టుకొని ప్రజల్ని హింసిస్తున్నారు, అమాయక పోలీసుల్ని పొట్టన పెట్టుకుంటున్నారు అనేది. అందుకోసమే వాళ్ళ ఏరివేతే మా లక్ష్యంగా అనేది వాళ్ళు చెప్తున్నమాట. అయితే సాయుధులుగా ఉన్న వాళ్ళని అణిచివేయడం కోసం చేస్తున్నాము అని అన్నప్పుడు 2-3 ప్రశ్నలు ఇక్కడ వస్తాయి. ఒకటి, సాయుధ పోరాటం ఏమాత్రం లేని ప్రాంతంలో పేసా చట్టాన్ని అమలు చేస్తున్నారా? పేసా చట్టం అంటే ఏంటి? పేసా చట్టం అంటే పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్. ఏం చెప్తుంది అది? దాని ప్రకారం అక్కడ అడవి పైన, అక్కడి నేలపైన ఆదివాసీలు ఉన్న ఈ ప్రాంతంలో షెడ్యూల్డ్ ఏరియాలు కానీ రాజ్యాంగం ప్రకారం ఏవైతే షెడ్యూల్డ్ ఏరియాలని గుర్తించారో ఆ ఆదివాసీ బహుళ ప్రాంతాల్లో ఆదివాసీల గ్రామ సభల అనుమతి లేకుండా ఎటువంటి అక్కడ భూమి స్వాధీనం కానీ అటవీ స్వాధీనం కానీ ఇట్లాంటివి ఏవి చేయకూడదు అనేది ఆ చట్టం చెబుతుంది. కాబట్టి ఆ గ్రామ సభల ద్వారా చేయాల్సిన పని. నేను అందుకే సాయుధ పోరాటం మావోయిస్టులు లేని చోట్ల కూడా ఏం చేస్తున్నారు? పేసా చట్టాన్ని అమలు చేస్తున్నారా? చాలా చోట్ల ఒడిస్సాలో ఇంకా మిగిలిన ప్రాంతాల్లో మావోయిస్టులు ఏ ప్రాబ్లం ఏమీ లేని చోట కూడా గ్రామ సభల్ని ఏమాత్రం నిర్వహించకుండా చేస్తున్నారు. కాబట్టి ఈ సాయుధ పోరాటాన్ని అణిచివేయడానికి అనేది పేరు ఒక సాకు మాత్రమే. రెండవది, గత కరోనా సమయం నుంచి అంటే ఇక్కడ తమ ప్రాంతంలో
క్యాంపులు ఇట్లా పెట్టొద్దు, మాకు రోడ్లు ఇంత వెడల్పైన రోడ్లు అవసరం లేదు. చాలాసార్లు అక్కడ ఆదివాసులు చెప్పారు, మా అభివృద్ధి కోసం రోడ్లు కావాలి, తప్పదు అంటే. కానీ మాకు పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద వెహికల్స్ ఏం లేవు ఈ ప్రాంతంలో. మాకు ఉండేవి మోటార్ సైకిళ్ళు లేదా ట్రాక్టర్లు. అటువంటి రోడ్లు మాకు కావాలి. కానీ ఈ 100 ఫీట్ల రోడ్లు ఇవన్నీ ఎందుకు అంటే, అవి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నది ఇక్కడ మా ఖనిజాలను తీసుకెళ్ళడానికి అవి చేస్తున్నారు, లేదా సెక్యూరిటీ ఫోర్సెస్ని ఈజీగా మూవ్ చేయడానికి కోసం ఇవి చేస్తున్నారు. ఆ సెక్యూరిటీ ఫోర్సెస్ని మూవ్ చేయడం కూడా దీనికోసమే, ఈ ఖనిజాల కోసమే అనేది వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వీటిని వ్యతిరేకిస్తూ అంటే ఈ పూర్తిగా రాజ్యాంగబద్ధంగా, అంటే మనం ఏదైతే గాంధీయన్ పద్ధతులు అంటామో లేదా శాంతియుత చట్టబద్ధ పోరాట రూపం అంటామో, అట్లా మూల్వాసి బచావ్ మంచ్ అని ఒక 4 ఏళ్ల కిందట ఏర్పడిన పూర్తిగా ఆదివాసీ యువకుల ఆర్గనైజేషను సిలింగేర్ అనే ప్రాంతంలో, ఇంకా అట్లా కాకుండా చాలా చోట్ల చాలా శాంతియుతంగా ప్రదర్శనలు, అంటే మనం ఢిల్లీలో బార్డర్లో రైతులు ప్రదర్శనలు చేశారు కదా, ధర్నా చేశారు కదా నెలల పాటు, దానికంటే సుదీర్ఘకాలంగా అక్కడ కంటిన్యూస్గా ధర్నా చేస్తూనే ఉన్నారు. అట్లా చేస్తున్న దాన్ని మూలవాసి బచావ్ మంచ్ని వాళ్ళకి సాయుధ పోరాటంతో ఏం సంబంధం లేదు. వాళ్ళు ఎన్నడూ ఆ ఒక్క నాయకులు కూడా ఆయుధాలను పట్టిన వాళ్ళు కాదు. అయినా కూడా ఆ సంస్థని నిషేధించి ఇప్పుడు 60 మంది ఆ సంస్థకు చెందిన వాళ్ళని జైల్లో పెట్టినారు. రఘు అని, సునీత పోరాటం అని, రఘు మిడియామి అని, వీళ్ళంతా చదువుకున్న ఆదివాసీ యువకులు, యువతి యువకులు. అటువంటి వాళ్ళని కూడా మరి ఎందుకు జైల్లో పెట్టినట్టు? వాళ్ళకి సాయుధ పోరాటంతో ఏం సంబంధం లేదు, ఎన్నడూ ఆయుధాలు పట్టిన వాళ్ళు కాదు. అట్లా కాబట్టి ఇది ప్రధానంగా ఈరోజు జరుగుతున్నది అక్కడ ఈ ఖనిజాల కోసము. అయితే దాంతోపాటు మావోయిస్టు ఉద్యమము దేశవ్యాప్తంగా కూడా ఒక అంటే ప్రజా సమస్యల పైన జరిగే పోరాటాలకు ఒక ప్రేరణగా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే నిజానికి మావోయిస్టు మూవ్మెంట్ మొదలైంది దండకారణ్యంలో కాదు, అది తెలంగాణలో ఇతర మైదాన ప్రాంతాల్లో. సరే, తీవ్రమైన నిర్బంధం వల్ల ఈరోజు ఇక్కడ నక్సల్బరీలో కదా మొట్టమొదట నక్సల్బరీలో ప్రారంభమైన ఆ తర్వాతి కాలంలో మన ఇక్కడి ప్రాంతంలో చూస్తే ఇది ప్రధానంగా తెలంగాణలో మొదలై తర్వాత దండకారణ్యంలోకి విస్తరించింది. అంటే ఇది అడవిలో మొదలై అడవికే పరిమితమైన ఉద్యమం కాదు, కానీ మళ్ళీ అట్లా విస్తరించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేశంలో సంక్షోభం, రకరకాల రాజకీయ సంక్షోభం, ఆర్థిక సంక్షోభంలో ప్రజలు చాలా చోట్ల పోరాడుతున్నారు. ఆ పోరాటాలకు ఒక కేంద్రకంగా, ఒక ఇన్స్పిరేషన్గా మావోయిస్టు ఉద్యమం ఉండటానికి అవకాశం ఉందనే భయం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దీన్ని అణిచివేయాలని. మీరు చెప్పండి అన్న, సుదీర్ఘకాలం మావోయిస్టు నేతగా మావోయిస్టు పార్టీలో పనిచేసిన మీరు, అసలు ఈ మావోయిస్టు పార్టీ ఏం సాధించింది? ప్రజలకు జరిగిన మేలేంటి? ఏం సాధించింది? చాలామంది పేదవాళ్ళుగా, చదువుకున్న విద్యార్థులుగా, ఉద్యోగస్తులుగా అనేక మంది ప్రేరేపితమై దండకారణ్యంలోకి వెళ్ళి అమరులవుతున్నారు. అంత పేదింటి మధ్యతరగతి వాళ్ళే. ఇటు పోలీస్ వ్యవస్థ అయినా అంతే కదా, కానిస్టేబుల్, గ్రే హౌండ్స్ ఏదైనా కూడా వాళ్ళు సామాన్యులే కదా. ఈ సామాన్యులు పోరాటం చేసుకొని ఒకరినొకరు కాల్చుకొని అంతిమంగా బలయ్యేది కూడా సామాన్యుల బిడ్డలే కదా. అసలు ఏం సాధించింది మావోయిస్టు పార్టీ? అసలు ప్రజలకు ఒక విప్లవాత్మకమైన మార్పు ఏం తెచ్చింది అని అంటే ఏం చెప్తారు మీరు? అంటే మన తెలంగాణలో సాయుధ పోరాటం లేదా నక్సలైట్ పోరాటం మొదలైనప్పటి నుంచి ఇక్కడ భూస్వామ్యం అణిచివేత ఎట్లా ఉండిందో 70ల్లో 80ల్లో గ్రామస్తులు ఆ కాలపు వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అంటే ఎంత దుర్మార్గమైన అనుభవంలో ఉంది కదా, చెప్పండి. మా అనుభవంలో కూడా, అంటే మేము పనిచేసిన ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్పండి. అంటే నేను పనిచేసిన, అంటే నేను గ్రామీణ ప్రాంతంలో అయితే బీహార్, జార్ఖండ్లో పనిచేశాను. అక్కడ నేను వెళ్ళిన అప్పటికి కూడా అంటే ఈ అగ్రకుల భూస్వాముల అణిచివేత దళితుల మీద, ఇతర వెనుకబడిన వర్గాల మీద చాలా పెద్ద ఎత్తున ఉండేది. అంటే కొన్ని చోట్ల అయితే, కొన్ని గ్రామాల్లో అయితే చెప్పులు వేసుకొని ఒకటే ఒక కుటుంబము, పెద్ద భూస్వామ్య కుటుంబం కూడా కాదు, కానీ అది అగ్రకులకి సంబంధించిన కుటుంబము. ఆ కుటుంబం ఆ ఇంటి ముందు నుంచి దళితులు కానీ ఇతరులు కానీ చెప్పులు వేసుకోకుండా, చెప్పులు వదిలేసి చెప్పులు చేతిలో పట్టుకొని ఆ ఇంటిని దాటుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి ఉండింది. ఇదే కాకుండా చాలా వందల, అంటే ఈ పోరాట కాలంలో లక్షలాది ఎకరాల మీద దళితులకు,
ఇతర పీడిత కులాల పేదలకు భూమి వచ్చేట్టుగా భూమి మీద అధికారం వచ్చేందుకు పోరాటాలు నడిపింది. అయితే ఇవన్నీ నిలుపుకోగలిగారా అంటే ఉద్యమం వెనుకబాటు పట్టినాక చాలామంది ఆ భూమిని వేరే మధ్యతరగతికి ఇట్లా అనుకుని, అయితే ఈ మొత్తం క్రమంలో ఈ పోరాటాల వల్ల ఒకప్పుడు చాలా కరడుగట్టిన భూస్వామ్యం ఏదైతే ఉందో దాన్ని బద్దలు కొట్టగలిగింది. అంతేకాకుండా ఒక చైతన్య రీతిలో చూస్తే కనుక పీడిత కులాల్లో చాలా చైతన్యం పెరగటానికి, తమ హక్కుల పట్ల, తమకు ఏమి అంటే రాజకీయ సాంఘిక అధికారం పట్ల ఒక చైతన్యాన్ని పెంపొందించడంలో తప్పనిసరిగా మావోయిస్టు ఉద్యమం మొదటి నుంచి నక్సలైట్ ఉద్యమం అని పేరుతో ఉన్నది అది సాధించిన విజయం. సరే, ఒకప్పటి పరిస్థితులు, భూస్వామ్య వ్యవస్థ, ఆనాడున్న అరాచకాలు, అణచివేత దోహదపడ్డది అంటున్నారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవు కదా. ప్రస్తుతం అటువంటి అణచివేత కూడా ఎక్కడ కనిపించట్లే కదా. అభివృద్ధి కూడా చెందుతుంది కదా. అవునన్నా కదన్నా ఎంతో కొంత సమాజం అభివృద్ధి చెందుతుంది కదా. ఇప్పటికీ అదే పంతాలో సాయుధులై అమరులయ్యే కంటే ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయవచ్చు కదా. అయితే అప్పటికి ఇప్పటికీ అంటే ఈ 40-50 ఏళ్లలో పరిస్థితులు చాలా వరకు మారిన మాట వాస్తవం. ఆ మారిన పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టు ఉద్యమం కూడా తనంతాలు మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది అనేది కూడా వాస్తవం. అంటే ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు మావోయిస్టు ఉద్యమం అంటే ఈ దేశంలో విప్లవం సాధించి సమసమాజం స్థాపించడం కోసం మొదలైన ఉద్యమం. అందులో భూస్వామ్య అణచివేత, మావోయిస్టు ఉద్యమం కారణంగా, ఇంకా పలు రకాల ఆర్థిక వీటి కారణంగా ఎన్నో మార్పులు వచ్చాయి, సామాజిక ఆర్థిక మార్పులు వచ్చినాయి. దానికి అనుగుణంగా తప్పనిసరిగా మావోయిస్టు ఉద్యమం దాన్ని ఫ్రమ్ టైం టు టైం వాటిని సమీక్షించుకొని మార్పులు చేయాలని అనేది దాని సైద్ధాంతిక దృక్పథం. సంస్కరణలు చేసుకోవాల్సిన దాంట్లో సైద్ధాంతికంగా ఆ విషయంలో ఏమాత్రం గందరగోళం మావోయిస్టు పార్టీకి లేదు. అయితే దాన్ని అంటే సైద్ధాంతికంగా ఏదైతే దృక్పథం ఉందో, అంటే ఇదేదో అరణ్యానికి మాత్రమే పరిమితమై దేశంలో విప్లవం విజయవంతం చేయగలుగుతామని ఏ మావోయిస్ట్ పార్టీ, ఏ కమ్యూనిస్టు కూడా అనుకోలేదు. ఎందుకంటే ఎంతైనా దేశంలో మొత్తం ఆదివాసీల సంఖ్య 7-8%. భారతదేశంలో విప్లవం విజయవంతం కావాలంటే కనీసం 50-20% ప్రజలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఇంకా 70-80% దాకా కనీసం న్యూట్రల్గానన్నా, అంటే యాక్టివ్ పార్టిసిపేట్ చేసే వాళ్లకు సమర్థనగానో లేకపోతే వ్యతిరేకం కాకుండానో ఉంటే తప్ప విప్లవం ఎప్పుడైనా విజయవంతం కాదు. ఆ ఎరుక మావోయిస్ట్ పార్టీకి తప్పనిసరిగా ఉంది. కానీ విపరీతమైన నిర్బంధం, అంటే ఈ నిర్బంధం ఒక సాకుగా కూడా చెప్పలేము. ఎందుకంటే ఇటువంటి నిర్బంధం వస్తుంది అనేది అంటే ప్రజల ఉద్యమాలు జరిగినప్పుడు ప్రజల ఉద్యమాల మీద స్టేట్ నిర్బంధం తీసుకొస్తుంది అనేది చాలా జనరల్ విషయమే. అటువంటి నిర్బంధాన్ని బయటపడడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికైతే ఇంకా పూర్తిగా విజయవంతం కాలేదని మనం చెప్పుకోవాలి. కాబట్టి ఈ విషయంలో ఇంకా అది మావోయిస్ట్ పార్టీ దీని విషయంలో కూడా మళ్ళీ ఆలోచించుకున్న, అందులో భాగంగానే కూడా ఇప్పుడు ఒక భాగంగా కూడా శాంతి చర్చలు అని ప్రతిపాదించడం అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. దానికంటే పోయే ముందు మీరు ఇంకొక ప్రశ్న అడిగారు. అంటే పోలీసులు కూడా చాలా సాధారణ కుటుంబాల్లో నుంచే వస్తారు, సహజం, చాలా సహజం. మధ్యతరగతి కంటే కూడా ఇంకా పేదవాళ్ళ కుటుంబాల నుంచే వస్తారు. క్షేత్రస్థాయిలో పాల్గొనేటువంటి కానిస్టేబుల్స్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, జవాన్లు కానీ, దాని పేరు ఏదైనా ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో యుద్ధం చేసేదంతా సామాన్యులు, చాలా సామాన్య కుటుంబాలే. అందుకే ఇప్పుడు ఉదాహరణకి ఛత్తీస్గఢ్లో అయితే డిఆర్జీ పేరుతోటి ఎవరినైతే ఈ ఉద్యమంలో ఈ దాడుల్లో ముందు పెడుతున్నారో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, అందులో మొత్తం ఉన్నది ఆదివాసీలే. ఆ స్థానిక ఆదివాసీలంతా ఒక 90% మంది చాలా సాధారణమైన దీని నుంచి వచ్చిన వాళ్ళని వినియోగించి కూడా చేస్తున్నారు. అంటే ఎప్పుడైనా ఈ ఉద్యమాల్లో అటు ఈ పేదల ఉద్యమాల మీదకి ఉసిగొలుపుతున్నది కూడా పేదవాళ్ళనే. అందుకే మీరు ఈ యుద్ధంలో పాల్గొనకండి అని మావోయిస్ట్ పార్టీ ఎన్నోసార్లు సిఆర్పిఎఫ్ కానీ ఇతర సెక్యూరిటీ ఫోర్సెస్కు అప్పీల్ చేస్తూ పాంఫ్లెట్స్ కూడా రిలీజ్ చేసింది, పోస్టర్లు కూడా వేసింది. అట్లే ఇప్పుడే కాదు, అసలు 70ల నాడే చెరబండరాజు పొట్టకూటికి నువ్వు పోలీసు అయినావు అని చెరబండరాజు రాశాడు. గద్దర్ కూడా పాట రాశాడు,
నా సాకింద మీ సాకింద నిన్ను జైల్లో పెట్టినారు అని. అంటే ఈ పోలీసులకు ఎప్పుడూ కూడా ఈ పోలీసులంతా చాలా కింది వర్గాల నుంచి, కింది కులాల నుంచి వచ్చిన వాళ్ళే. మన వేలుతోటే మన కన్ను పొడుస్తున్నారు. కాబట్టి వీటిల్లో పాల్గొనకుండా ఈ రాజ్య స్వభావాన్ని గ్రహించండి అని మావోయిస్టు పార్టీ మొదటి నుంచి ఇటీవల చెప్తుంది. మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ గంగన్న చనిపోయాడు. అది పార్టీ చీఫ్ చనిపోవడం, పార్టీ అగ్రనేత చనిపోవడం అనేది ఆ పార్టీకి తీరని లోటుగా సమాజం భావిస్తుంది. అది సాధించిన విజయంగా కేంద్ర ప్రభుత్వం కూడా. అలాంటి కేశవరావు గారితో మీరు పనిచేశారు కదా, వారితో మీకు ఉన్నటువంటి అనుబంధం ఎటువంటిది? అంటే కామ్రేడ్ కేశవరావు గురించి చెప్పాలంటే, నేను బీహార్లో మొదట పనిచేయడానికి వెళ్ళినప్పుడు అప్పటికి అది కొత్త ప్రాంతం. అంటే ఇక్కడ కామ్రేడ్ కేశవరావు పీపుల్స్ వార్ నాయకుడు. బీహార్లో అప్పటికి పీపుల్స్ వార్ లేదు. సో అక్కడ కొత్తగా ఏర్పడిన పరిచయాల్లో అక్కడ కొత్తగా అప్పుడే నేను కూడా అక్కడ కొత్తగా వెళ్ళాను. సో అప్పుడు కామ్రేడ్ కామ్రేడ్ బీఆర్ అంటే కేశవరావు ఆ బీహార్ ఉద్యమాన్ని కూడా అర్థం చేసుకోవాలి, బీహార్ సామాజిక ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవాలి, అక్కడ ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర కమిటీ ఆయనకు బాధ్యత చెప్తే నేను పనిచేసిన ప్రాంతంలోకి ఆయన బాధ్యుడిగా వచ్చారు. అట్లా అప్పుడు గ్రామీణ ప్రాంతంలో పనిచేయటం, కొన్ని నెలల పాటు మొత్తం ఆ ఏరియాలో తిరగటం, ఇవన్నీ ఆయనతో పాటు మాతో పాటు ఆయన తిరిగాడు, ఆయనతో పాటు మేము తిరిగాం. అట్లా అంటే ఉద్యమాన్ని నిర్మించడం ఎట్లా అనే చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి, అంటే నేను స్వయంగా నేను ఒక గ్రామానికి చెందిన వాడిని అయినా తర్వాత అంటే చదువుల తర్వాత విప్లవోద్యమంలో గ్రామీణ ప్రాంతంలో పనిచేయడానికి వెళ్ళడం అది నాకు కొత్త. పైగా బీహార్ లాంటి అసలు చాలా కొత్త ప్రాంతం. అక్కడైనా కూడా అంటే ప్రజలతో కామ్రేడ్ బీహార్ గురించి చాలా ఈరోజు మనం పేపర్లో సైనిక సిద్ధహస్తుడు, చాలా గొప్ప మిలిటెంట్ నాయకుడు అనేది చదువుతుంటాం. అయితే దీని వెనకాల కామ్రేడ్ ఎంత సున్నిత హృదయుడు అనేది చాలాసార్లు ఇటువంటి నాయకుడు ఎంత సున్నిత హృదయులు, ఎంత డౌన్ టు ఎర్త్గా ఉండే మనుషులు అనేది చాలాసార్లు మరుగున పడిపోతుంటుంది. ఆ కామ్రేడ్ మాతో పాటు కలిసి పనిచేసే కాలంలో అంటే ఎట్లాంటి విషయాలు, సున్నితమైన విషయాలు చెప్పేవాడంటే, మనం ప్రజల ముందు చాలా విధేయంగా ఉండాలి. అంటే ప్రజలకు అసలు ఊళ్ళల్లో మామూలుగా దొరలు కాలు మీద కాలేసుకొని కూర్చుంటారు. కానీ కాబట్టి మనం అనుకోకుండా కూడా ఏదో అలవాటు చొప్పున కూడా కాలు మీద కాలేసుకొని కూర్చోవద్దు. ఎందుకంటే అది ఒక గ్యాప్ పెంచుతుంది మనకు, ప్రజలకు మనకు మధ్య. అది ఒక పెత్తందారితనంలాగా పేద ప్రజానీకం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇటువంటి సున్నితమైన అంశాలు కూడా కామ్రేడ్ మాట్లాడేవాళ్ళు. అందరి తోటి కామ్రేడ్స్తో కానీ, కింది స్థాయి కామ్రేడ్స్తో కానీ, ప్రజలతో కానీ ఆయన చాలా ప్రేమపూర్వకంగా హాస్య మేళవించిన ధోరణితో ఆయన అట్లా ఉండేవాడు. అంటే ఇవి ఆ గొప్ప నాయకుడికి ఉన్న ఈ ఇతర కోణాలు. అంటే మనం పేపర్లలో కానీ వీటిలలో చూసినప్పుడు ఆయన సైనిక మిలిటరీ కమిషన్ సభ్యుడు, బాధ్యుడు, చాలా యాక్షన్లకు నిర్వహించిన నాయకుడు ఇట్లానే చూస్తాం. కానీ ఇటువంటి విషయాలు చంద్రబాబు నాయుడు అల్లిపిరి సంఘటన కూడా ప్రధాన సూత్రధారి అని చెప్తుంటారు కదా, అవటానికి అవకాశం ఉంది. అంటే అది కొన్నిసార్లు ఎవరైనా కాకపోయినా ఇటువంటి ప్రత్యక్షంగా దాన్ని నిర్వహించాల్సిన అవసరం లేదు. నాయకత్వం వహించాలి, సైద్ధాంతిక మిలిటరీ రకంగా ఉండదు. కానీ దీంట్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్న, ఆ రోజులలో మీరు ఒక బ్రాహ్మణ కులంలో పుట్టి ఒక దళిత అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక అత్యున్నతమైన విద్యను అభ్యసించి ఎంతో భవిష్యత్తు నిడిచిపెట్టి మీరు అడవులలోకి వెళ్ళారు. మొన్న చనిపోయిన నంబాల కేశవరావు అలియాస్ గంగన్న కూడా ఆ ప్రాంతం ఆ టైంలోనే వరంగల్ ఆర్ఈసీలో ఉన్నతమైన విద్యను అభ్యసించే క్రమంలోనే ఆకర్షితుడై అటు వెళ్ళాడు. ఇట్లా ఓ రకంగా చెప్పాలంటే ఆ తరంలో ఉన్నతమైన విద్యావంతులు, మేధస్సు కలిగిన వారు, ఎంతో భవిష్యత్తు ఉన్నవారు కూడా ఆ రోజు దండకారణ్యంలోకి వెళ్ళి సాయుధులై ఆ పోరాటం కొనసాగించారు. మిమ్మల్ని అంత ప్రధానంగా ఆ రోజుల్లో కంపల్సరీ వెళ్ళాల్సిందే, పోరాటం చేయాల్సిందే అని మిమ్మల్ని కదిలించిన సంఘటన ఏంటి? ఒక సంఘటనతోటి ప్రేరేపితమై నేను ఉద్యమాల్లోకి వెళ్ళలేదు. అంటే ఓవరాల్గా సమాజంలో జరుగుతున్న దోపిడీ, అణిచివేతలు, కుల వివక్ష,
కుల దాడులు. నిజానికి మా యూనివర్సిటీలో అయితే దళితుల మీద అగ్రకులాల దాడులు కూడా చాలా ఎక్కువ జరిగాయి. స్వతహాగా మీరు ఒక బ్రాహ్మణుడు అయి ఉండి ఇటువంటి భావాజాలానికి లేదా ఈ కింది కులాల కోసం పనిచేయాలనే బలమైన ఆకాంక్ష మీలో కలగడానికి ప్రేరణ ఇది నేను ఒక్కడిని కాదు, వందలాది మంది, వేలాది మంది ఇట్లా అంటే ఒక మనుషులు తమ తోటి వారిని గురించి కూడా ఆలోచించే స్వభావం కూడా మనుషుల్లో ఉంటుంది. అది జాగృతమైనప్పుడు తప్పనిసరిగా మిగిలినవన్నీ అంత ప్రధానమైనవి కావు. అట్లా అంటే మన దేశంలో జరుగుతున్న ఫ్యూడల్ దోపిడీ మాత్రమే కాకుండా సామ్రాజ్యవాద దోపిడీ మన దేశంలో. ఉదాహరణకి నేను ఒక వ్యవసాయ శాస్త్ర విద్యార్థిగా ఉన్నప్పుడు అంటే మన వ్యవసాయ రంగంలో ప్రతి విషయం అంటే సామ్రాజ్యవాద అవసరాలకు అనుగుణంగా జరిగింది. అసలు మన వ్యవసాయ విద్యనే మొత్తం అమెరికన్ మోడల్తో మొదలైంది. అంటే విద్యా విధానం దగ్గర నుంచి మొదలుపెట్టి సైన్స్ దగ్గర నుంచి అసలు చూడండి, మన వ్యవసాయ విద్యము ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది దేశం మొత్తంలో. అంటే అసలు మొదలు నేర్చుకోవాల్సింది వ్యవసాయ విద్య కాదు, అసలు తెలుగు మీడియం నుంచి వెళ్ళిన వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఆ పరిస్థితి? ఎందుకంటే మనం సహజంగా మన దేశానికి అనుగుణమైన వ్యవసాయ విద్యను కూడా కనీసం కొత్త టెక్నాలజీ వదిలిపెట్టండి, చాలా చాలా అధునాతనమైన టెక్నాలజీ సంబంధించి వదిలిపెట్టండి. వ్యవసాయం మన దేశంలో వేలాది సంవత్సరాలుగా జరుగుతున్న ఎన్నో అద్భుతమైన ఇక్కడ ఆవిష్కరణలు రైతాంగం ఇక్కడ చేసినవి ఉన్నాయి కదా. వాటిని మేము ఇంగ్లీష్లో అక్కడ మనం రోజువారీ మేము గ్రామాల్లో చూసిన దాన్ని ఇంగ్లీష్లో చదవడం కోసం చేయాల్సి వస్తుంది. అంటే ఒక్క దాని కాదు, అంటే మనం ఇప్పుడు మన దేశంలో తీసుకొచ్చిన గ్రీన్ రెవల్యూషన్ కానీ అది ఈ దేశంలో ఈ దేశ అవసరాలకు కానీ ఉపయోగపడేది కాదు. ఆ గ్రీన్ రెవల్యూషన్ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది మనం తర్వాత దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్నాం. తర్వాతి కాలంలో దానికి సో ఇటువంటివన్నీ కూడా అంటే ఒకవైపు ఫ్యూడల్ దోపిడీ, కుల అణిచివేత, ఇటువంటివన్నీ. రెండో వైపు సామ్రాజ్యవాద దోపిడీ, ప్రతి రంగంలో మన దేశ సంపద కార్పొరేట్ల పేరుతోటి సామ్రాజ్యవాదుల దీనికి తల్లి వెళ్ళటం, ఇవన్నీ ఈ అసమానత. ఒకవైపు ఇప్పుడైతే మీరు అన్నారు కదా ఇంతకుముందు చాలా ఆర్థికంగా మార్పులు వచ్చాయని దేశంలో, అభివృద్ధి ఎంతో కొంత జరుగుతూ ఉంది. అభివృద్ధి అని అంటే ఇప్పుడు అది చూడండి, దేశంలో ఉన్న అసమానతలు 70లో ఉన్న నాటికంటే, ఆర్థిక అసమానతలు 70లో ఉన్న నాటికంటే ఈరోజు చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఏ విధంగా అంటే ఇప్పుడు బిలియనియర్స్ సంఖ్య మరి ప్రపంచ ఎన్నో అధ్యయనాలు జరిగినాయి. అంటే భారతదేశంలో ఈరోజు పేదలకు ధనికులకు మధ్య ఉన్న అంతరము, అసమానతలు అనేది గతంలో కంటే చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఈవెన్ అమెరికా, యూరోప్ లాంటి దేశాల కంటే భారతదేశంలో ఆ రేటు ఎక్కువ పెరుగుతుంది. అందుకే మనకు ఒకవైపు విపరీతంగా బిలియనీర్స్ తయారవుతున్నారు, మరోవైపు పేదరికం కూడా అట్లాగే ఉంటుంది. ఇంత అభివృద్ధి చెందిన దేశం అనుకుంటాగా ఇప్పటికీ నిరక్షరాస్యత మన దేశంలో ఎందుకుంది? ఇంకా ఈ హంగర్ ఇండెక్స్లో మనం ఎంత వెనుకబడి ఎందుకు ఉంటున్నాం? 80 కోట్ల మందికి రేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వస్తున్నది? మళ్ళీ ఒకవైపు మనం అగ్రరాజ్యంతో పోటీ పడగలుగుతాము, ఇంకా బిలియనీర్స్ అసలు ప్రపంచ కుబేరుల్లో 2-3 స్థానాల్లో కూడా వెళ్ళిన పరిస్థితి. వీటన్నిటికీ పరిష్కారం తుపాకులు పట్టుకొని రాజ్యం మీద యుద్ధం చేయడం ద్వారా సాధిస్తారా? వీటన్నిటికీ పరిష్కారం సామాజిక విప్లవం. అందులో అవసరమైనప్పుడు తుపాకులు పట్టుకుంటారు, లేకపోతే తుపాకులు పట్టుకోరు. అయితే అంతిమంగా ఎప్పుడైనా అంటే ఒక సమూలమైన మార్పు, ఒక సోషలిస్ట్ మార్పు అనేది సాయుధ విప్లవం ద్వారానే జరుగుతుంది. అది ఈరోజు జరుగుతున్నట్టు రూపంలోనే జరుగుతుందా, ఇంకేదైనా జరుగుతుందా అనేది చెప్పలేం. కానీ అయితే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, మనకు అంటే చరిత్ర నుంచే మనం ఏదైనా ఎవరికైనా హింస అనేది అంటే కొన్నిసార్లు మన ఒక అనుభవంలో హింస కోసం యుద్ధం, అహింస కోసం, శాంతి కోసం యుద్ధం కూడా చెప్పండి అన్న. ఇప్పుడున్న కేంద్ర బలగాలు, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ, వాళ్ళ దగ్గర ఉన్న వ్యవస్థ, ఇంత పటిష్టమైన భద్రతా బలగాల మధ్యన ఇప్పుడు మావోయిస్టులు విజయం సాధించే అవకాశం ఉందా? అంటే దీన్ని మనం చాలా పెద్ద ఎత్తున ఈరోజు కేంద్ర ప్రభుత్వం అక్కడ బస్తర్ ప్రాంతంలో జరుపుతున్నది అణిచివేత, నిర్బంధం మాత్రమే కాదు, అది జీనోసైడ్, మానవ హననం జరుగుతుంది. అక్కడ అంతర్యుద్ధం జరుగుతున్నది.
అంటే చాలా బలహీనమైన ఫోర్స్ మీద అంతర్యుద్ధం చేస్తున్నది. అందుకే మిలిటరీ హెలికాప్టర్స్ని, డ్రోన్స్ని వీటన్నిటిని వాడుతున్నారు, అత్యాధునిక ఆయుధాలను వాడుతున్నారు. వాడి ఆ ఉద్యమాన్ని పూర్తిగా అణిచివేయగలుగుతామని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నమ్ముతున్నది. ఒకసారి చూస్తే అట్లా అనిపిస్తుంది. ఆ ప్రయత్నం కూడా ముమ్మరంగా కొనసాగుతుంది కదా. 2024 నుండి ఇప్పటి వరకు మీరు 300 మంది అన్నారు, కానీ కాదు, 500 మందిని ఇప్పటిదాకా చంపారు. అందులో చాలా పెద్ద సంఖ్యలో ఆదివాసీలు, నిరాయుధులైన ఆదివాసీలను కూడా చంపారు. అది కూడా ఒక వాస్తవం. అంటే ఇన్ని ఎన్కౌంటర్లలో గాయపడ్డ మావోయిస్టులు దొరకలేదా? మొత్తం అందరూ చనిపోవడం మాత్రమే అవుతుందా? అంటే గాయపడ్డ వాళ్ళని కూడా చంపేస్తున్నారు, దొరికిన వాళ్ళని కూడా చంపేస్తున్నారు. నిరాయుధ ప్రజా సంఘాలకు చెందిన గ్రామీణులను కూడా, ఆదివాసీ గ్రామీణులను కూడా చంపేస్తున్నారు. ఇది అన్ని రకాల అంతర్జాతీయ చట్టాలను మా భారతదేశం జెనీవా కన్వెన్షన్ మీద సంతకం చేసింది. అంతర్యుద్ధము ఇట్లాంటి వాటిల్లో ఎట్లాంటి, అంటే లేదా యుద్ధ ఖైదీలతో ఎట్లా వ్యవహరించాలి అనేది, అవి ఏవి పట్టించుకోకుండా వాటిని అన్నిటినీ తోసిరాజు అనుకుంటూ ఈరోజు అక్కడ ఈ మారణకాండ జరుగుతున్నది. అయితే మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఆఫ్ఘనిస్తాన్లో, ఇరాక్లో, పాలస్తీనా గాజా ఎంత ప్రాంతం అండి? ఒక చిన్న ప్రాంతం. ఇజ్రాయెల్ ఆర్మీ ఎంత? అత్యాధునిక ఆర్మీల్లో ఒకటి. అంత అంటే 1 సంవత్సరం పాటు దాని మీద అంత బాంబులు వేసి అంత చేసిన, శాంతి ఒప్పందం జరిగి ఇది జరిగినప్పుడు, ట్రూస్ జరిగినప్పుడు హమాస్ కార్యకర్తలు 100 మంది ట్రక్కుల్లో బయటికి వచ్చారు. అంటే ఏంటి? ప్రజలు కాపాడుకున్నారు, వాళ్ళ సైనిక ఇవి కాపాడుకున్నారు. కాబట్టి ఎప్పుడు అంటే ఇప్పుడు బలంగా కనిపిస్తున్న శక్తులే అంతిమంగా విజయం సాధిస్తాయని అనుకోలేం. అయితే చాలా ఈరోజు మావోయిస్ట్ పార్టీకి, ఉద్యమానికి, ఆదివాసీలకు చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నది. దీన్ని నివారించడానికే శాంతి చర్చలు అనే దాని పేరుతో కూడా మావోయిస్టులు ప్రకటించారు. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇది ఈరోజు పూర్తిగా అణిచివేయగలుగుతాయని మాత్రం మావోయిస్టు ఉద్యమాన్ని చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నది కూడా. 2026 మార్చి 31 కల్లా అణిచివేస్తామని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే మాత్రం అది తప్పు. ఎందుకంటే అక్కడ ఆదివాసీలకు ఏదైతే జంగల్ జమీన్ కోసం, ఆ అస్తిత్వం కోసం వాళ్ళు పోరాడుతున్నారో, ఇతర ప్రజానీకం ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగము అవి ఉన్నప్పుడు వీళ్ళకు వ్యతిరేకంగా వీటి కోసం జరుగుతుందో, అప్పటికి అంతకాలం మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా అణిచివేస్తాం, బలంతో మాత్రమే అణిచేస్తాం అనుకుంటే కింద అది తప్పు అవుతుందని నేను అనుకుంటున్నాను. అనుకోవడం అంటే రిక్రూట్మెంట్ లేనప్పుడు, ప్రజల నుంచి మద్దతు లేనప్పుడు, సమాజం కూడా స్పందించినప్పుడు అల్టిమేట్గా ఏ యుద్ధమైనా, ఏ పోరాటమైనా కొనసాగదు, ఉనికి ప్రశ్నార్థకంగానే మారుతుంది. పరిస్థితులను చూస్తే అట్లాగే అనిపిస్తుంది. సో ఫైనల్గా, అంతిమంగా, ఒక మాజీ మావోయిస్టు నేతగా, ఒక పౌర హక్కుల నేతగా, శాంతిని కోరుకునే వ్యక్తిగా, లేదా సమాజంలో ఒక పౌరునిగా మీ అనుభవం ద్వారా చెప్పండి. ఫైనల్గా మావోయిస్టులు లేదా పోలీసు మధ్యలో జరిగే ఈ యుద్ధం ఎక్కడి దాకా దారితీస్తుంది? ఎక్కడి దాకా అంటే ఇంకొంచెం స్పష్టంగా, ఎక్కడి దాకా దారితీస్తుంది అని అంటే, ఈ మరణాలతోని అంతమవుతుందా, లేదా నిజంగా ఈ పోరాటం కొనసాగుతుంది? అంటే ఇప్పుడు ఈ మరణాలతోటే అంతమవుతుందని నేను అనుకోవటం లేదని ఇప్పుడు కూడా చెప్పాను. అయితే ఇంత పెద్ద ఎత్తున ఆదివాసీలను చంపడము, వీటన్నిటిని, అంటే ముఖ్యంగా గతంలో కూడా 1995 నుంచి ముఖ్యంగా ఎన్నో రకాల అక్కడ అణిచివేత, ఆపరేషన్ గ్రీన్ హంట్ జరిగింది, ఇంకా చాలా చాలా జరిగాయి. కానీ అప్పటికంటే కూడా చాలా పెద్ద ఎత్తున అంతకుముందు సల్వా జోడం జరిగింది. అప్పుడు కూడా లక్షల ఆదివాసీలను నిర్వాసితులను చేసి తెలంగాణ ప్రాంతానికి కూడా వాళ్ళు వలస వచ్చిన పరిస్థితి. అయినా మళ్ళీ పోరాటం చేసి వెనక్కి వెళ్ళారు. ఇప్పుడు ఈ పెద్ద ఎత్తున ఈ మారణకాండ, అక్కడ జాతి హననం ఏదైతే అని అంటున్నారో అది జరుగుతున్నప్పుడు, అందుకే ప్రధానంగా మావోయిస్టులు ఈరోజు కాల్పుల విరమణ చేద్దాం, మనం శాంతి కూర్చొని మాట్లాడదాం అని కూడా ప్రతిపాదిస్తున్నారు. ఇంత స్పష్టంగా మేము ఏకపక్షంగా 6 నెలల పాటు మేము కాల్పులు జరపం అని కూడా ప్రకటించారు. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు? అంటే మేము ఇప్పుడు ఈ పాకిస్తాన్, మీరు మొదట స్టార్ట్ అయినప్పుడు పాకిస్తాన్ అని మొదలు పెట్టారు కదా, పాకిస్తాన్తో శాంతి చర్చలు జరిపారు. వాళ్ళు పాకిస్తాన్ యుద్ధం ఆపితే మేము ఆపుతాం,
వాళ్ళు మొదలు పెడితే మేము మొదలు పెడతామని ప్రకటించారు. ఉమ్, కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అట్లా. మరి ఈ దేశంలోని పౌరులు, ఈ దేశ నాగరికులు, ఈ దేశంలోని ఆదివాసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు మేము ఈ పోరాటంకి విరామం ఇస్తున్నాం అన్నప్పుడు మీరెందుకు విరామం కలిగించి వాళ్ళతో మాట్లాడరు? ఇది మనం కారణం ఏమై ఉంటుంది? కారణం అంటే మేము ఏదైనా అంటే ఒక్క మావోయిస్టు ఉద్యమాన్నే కాదు, అసలు ఈ మోదీ ప్రభుత్వము కాంగ్రెస్ ముక్త భారత్ అని కూడా పిలుపునిస్తుంది. ఉమ్, మోదీనే కదా, అంతకుముందు అద్వానీనే ఈ పిలిపించిండు. మోదీ కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ కాంగ్రెస్ ముక్త భారత్ చేస్తామని అంటారు. అంటే ఏంటి? ఈ దేశంలో ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండకూడదు. ప్రతిపక్షమైనా సరే, అదంటే ఆ పార్లమెంటు సంబంధించిన ప్రతిపక్ష పార్టీ అయినా సరే దాన్ని కాంగ్రెస్ ముక్త భారత్ చేయడం అని అంటే, అసలు ప్రపంచంలో ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ప్రతిపక్షం అని ఉంటాయి కదా. కాంగ్రెస్ ముక్త భారత్ చేయడం అని పిలిపివ్వడం ఏంటి అంటే ఎంత ఫాసిస్ట్ ధోరణి అది. అట్లాగే అంటే ఈ పార్లమెంటు పార్టీల కంటే కూడా చాలా భిన్నమైన రీతిలో ప్రజల మౌలిక సమస్యలను ఎత్తిపట్టి దాని గురించి పోరాడే వాళ్ళను మావోయిస్టులు కాబట్టి ఈ ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అనేది ఏంటంటే, అందుకే ఈరోజు అర్బన్ నక్సలైట్స్ అని ఇప్పుడు ఇంతమంది భీమా కోరేగాం కేసులో వరవర్రావు లాంటి వృద్ధులతో సహా, స్టాన్ స్వామి లాంటి 80 ఏళ్ల వృద్ధులతో సహా ఎందుకు జైల్లో పెట్టారండి? అర్బన్ నక్సల్ అనే పేరుతోటి. హైదరాబాద్, ఢిల్లీలో, హర్యానాలో, పంజాబ్ కిసాన్ ఆందోళన కూడా వీళ్ళు అర్బన్ నక్సల్స్ అని కూడా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అన్నది. అంటే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని నక్సల్స్, అర్బన్ నక్సల్స్ అనే పేరు పెట్టి వాళ్ళని అణిచివేయడానికి చేయడం అనేది చాలా దుర్మార్గమైన ఫాసిస్టు పద్ధతి. అందుకే వాళ్ళు ఆ ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి చర్చలు అని మావోయిస్టులు ఎన్నిసార్లు ప్రతిపాదించినా కూడా దాని గురించి మాట్లాడకుండా అణిచివేతకు మాత్రమే సిద్ధమవుతున్నది. దానికి మాత్రమే సిద్ధమైతే చరిత్ర క్షమించదు. ఇది ఒక జనరల్ టర్మ్ అనే కాదు, ఈ పోరాటాన్ని కూడా అట్లా పూర్తిగా సాయుధ దీంతోనే అణిచివేస్తామనేది చాలా తప్పు, అది జరగని పని. మూడవది, ఏ రాజ్యాంగానికి బద్దులై మావోయిస్టులు పనిచేయాలి అని అంటున్నారు కదా మీరు. ఈ చట్టానికి చట్టానికి రాజ్యాంగానికి బద్దులై పనిచేయాలని, మరి అదే చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించి పేసా చట్టాన్ని అక్కడ అమలు చేయండి. షెడ్యూల్డ్ 5ని అమలు చేయండి. ఆదివాసీల జల్ జంగల్ జమీన్ నుంచి వాడిని బేదఖలు చేయొద్దండి. ఈరోజే పేపర్లో వచ్చింది 1,20,000 చెట్లను కొట్టివేయడానికి గడ్చిరోలిలో మైనింగ్ కోసం పర్మిషన్ ఇచ్చిందని. మరి సుప్రీంకోర్టు ఇక్కడ హైదరాబాద్లో గచ్చిబౌలిలో 400 ఎకరాల్లోని కొన్ని చెట్లను కొట్టేస్తేనే సుప్రీంకోర్టు చీఫ్ సెక్రటరీని జైల్లో పెడతా అనే మాట కూడా అన్నది కదా. మరి అక్కడ 1,20,000 ఎకరానికి ఈరోజే ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. 1,20,000 చెట్లను కొట్టేయడానికి మైనింగ్ కోసం పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి ఏమంటా? ఆ ప్రాంతం అంతా కూడా భారతదేశానికి ఊపిరితిత్తులు లాంటిది. భారతదేశంలో ఇప్పటికే అడవుల శాతం చాలా తగ్గిపోయింది. అది భారతదేశానికి ఊపిరితిత్తులు లాంటి బస్తర్ అడవులు, మధ్య భారతదేశంలో ఉన్న అడవులన్నీ ఆ మైనింగ్ తోటి ఇవన్నీ నాశనం అవుతాయి. ఇది కూడా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అంటే మావోయిస్టులను కంప్లీట్గా అణిచివేయాలని ఎందుకు చూస్తుందంటే, ఈ మైనింగ్ కోసం కార్పొరేట్లకు ఎటువంటి ప్రతిఘటన లేకుండా కార్పొరేట్లకు బస్తర్ అడవులను, గడిచిరోలి అడవులను అప్పగించడం కోసమే. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ అండి, మిమ్మల్ని పిలిచిన